ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో ఈ 2026 సంవత్సరం శ్రావణ మాసంలో పుత్రద ఏకాదశి ఎప్పుడు వచ్చింది, అది ఆగస్టు 23న లేక 24న ఎప్పుడు అని, ఏకాదశి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో, ఉపవాసం పారణ సమయాలు ఏమిటో, అలాగే ఏం నైవేద్యం సమర్పించాలో, ఈ పుత్రద ఏకాదశి యొక్క విశిష్టత ఏమిటో, పాటించవలసిన నియమాలు ఏమిటో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. పుత్రద అనే పదం 2 సంస్కృత భాగాలుగా విభజించబడింది. పుత్ర అంటే కొడుకు, బిడ్డ అని అర్థాలు. అలాగే దా అంటే ప్రసాదించేవాడు. కాబట్టి ప్రజలు ఈ వ్రతానికి ఏమి ఆశించి వస్తారో ఆ పేరులోనే తెలుస్తుంది. మన హిందూ క్యాలెండర్లో 2 పుత్రద ఏకాదశులు ఉన్నాయి. ఒకటి పౌషమాసంలో అంటే సుమారుగా డిసెంబర్ జనవరి నెలలో వస్తుందండి. మరొకటి శ్రావణ మాసంలో వస్తుంది. ఉత్తర భారతీయులు ఈ ఏకాదశిని పవిత్ర ఏకాదశి అని, పవిత్రోపన ఏకాదశి అని కూడా పిలుస్తారు. శ్రావణ మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఈ పుత్రద ఏకాదశికి ప్రత్యేకంగా సంతాన సాఫల్యం, దీర్ఘాయువు, ఆరోగ్యం, కుటుంబ శ్రేయస్సు కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. శ్రావణ మాసం శివ విష్ణువుల ఆరాధనకు ప్రత్యేకమైనదిగా పరిగణింపబడింది. కాబట్టి ఈ శ్రావణ మాసంలో పుత్రద ఏకాదశి చాలా ప్రాముఖ్యమైంది. ఈరోజు ఉపవాసం ఉండి పూజలు చేయడం, విష్ణుమూర్తిని స్మరించుకోవడం, ధార్మిక కథలను వినడం, పేదలకు సాయం చేయడం వంటివి చేయడం వల్ల విశేష పుణ్యం లభిస్తుందని నమ్మకం. ఈ 2026 సంవత్సరం శ్రావణ మాసంలో పుత్రద ఏకాదశి ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ పరాభవ నామ సంవత్సరం వర్ష ఋతువు శ్రావణ మాసంలో శ్రావణ శుక్ల ఏకాదశి తిథి అనేది ఆగస్టు 22 శనివారం రాత్రి 1:50 ప్రారంభమై ఆగస్టు 23 ఆదివారం రాత్రి 3:52 వరకు ఉందండి. మన హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు ఆ తిథిగా పరిగణిస్తాం. కాబట్టి సూర్యోదయానికి ఏకాదశి తిథి అనేది ఆగస్టు 23 ఉన్నది. కాబట్టి ఈ 2026 సంవత్సరం శ్రావణ మాసంలో పుత్రద ఏకాదశిని ఆగస్టు 23 ఆదివారం రోజున జరుపుకోనున్నాము. ఈరోజు నక్షత్రం మూలా నక్షత్రం రాత్రి 6:45 వరకు ఉందండి. పారణ సమయం అనేది ఎప్పుడైనా ద్వాదశి తిథిలో ఉంటుంది. కాబట్టి ఈ పారణ సమయం అనేది ఆగస్టు 24 సోమవారం మధ్యాహ్నం 1:39 నుండి సాయంత్రం 4:07 మధ్య ఉందండి. ఈ పారణ సమయంలో పూజ ముగించుకొని ఉపవాస దీక్ష విరమించవచ్చు. పూజా విధానం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. తెల్లవారుజామున ఇంటిని శుభ్రం చేసుకొని తలస్నానం ఆచరించి ఉతికిన బట్టలను ధరించి పూజ కోసం పూజ గదిని సిద్ధం చేసుకోవాలండి. ఈరోజు శ్రీయంత్రంతో పాటు శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని ఉంచాలి. విగ్రహం లేని వారు పటమున్నా సరిపోతుందండి. ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ ఈరోజు దీపాలు వెలిగించాలి. తులసి పత్రంతో పాటు పంచామృతాలను మహావిష్ణువుకు సమర్పించాలి. తులసి పత్రాన్ని సమర్పించకపోతే ఆ పూజ అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. ఈ రోజున ప్రదోష సమయంలో పూజ చేసుకుంటే ఎంతో మంచిది. ఈ రోజు స్వామివారికి ఎంతో ఇష్టమైన చక్కెర పొంగల్ని ప్రసాదంగా సమర్పిస్తే మంచిదండి. ఇది చేయలేని వారు వడపప్పు పానకాన్ని కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు. ఈ రోజు ముఖ్యంగా విష్ణు సహస్రనామాలు, శ్రీహరి స్తోత్రాలు తప్పక పఠించాలి. ఉపవాసాన్ని పాటించేవారు ఏకాదశి తిథి మొత్తం ఉపవాసం ఉండి ద్వాదశి తిథి నాడు తమ ఉపవాసాన్ని విరమించుకోవాలి. ఈ రోజున వ్రతాన్ని ఆచరించినా ఆచరించకపోయినా సాయంత్రం వేళలో తులసి కోట ముందు దీపాన్ని మాత్రం తప్పక వెలిగించాలండి. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.